Up to now, we have discussed about parts of speech. In parts of speech, we have seen what is noun. In noun, there are different kinds of nouns. So, proper noun, common noun, collective noun, abstract noun, countable noun, uncountable noun, possessive noun, and verbal noun. వీటి గురించి ఈజీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రాపర్ నౌన్ పేరులోనే ఉంది. ఎప్పుడైతే ఒక ప్రాపర్ నేమ్ అనేది ఉంటుందో, ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది ఉంటుందో, దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. స్పెసిఫిక్ నేమ్ అంటే రాజు ఈజ్ ఎ స్పెసిఫిక్ నేమ్, వరంగల్ ఈజ్ ఎ స్పెసిఫిక్ నేమ్, తెలంగాణ ఈజ్ ఏ స్పెసిఫిక్ నేమ్. ఏదైనా ఒక ప్రాంతానికి లేదా ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకు ఉన్నటువంటి స్పెసిఫిక్ నేమ్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కింద కామన్ నౌన్ అని ఉంది. కామన్ నౌన్ అంటే నథింగ్ బట్ కామన్ నేమ్. మన స్ట్రీట్లో అంటే మన ఒక ఊర్లో ఉండే డాగ్స్ అన్నిటిని మనం డాగ్ అని పిలుస్తాం. డాగ్స్ అన్నిటినీ డాగ్ అని పిలుస్తాం. లేదా ఆ డాగ్కి ఎప్పుడైతే ఒక పేరు పెడతామో దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఇప్పుడు స్కూల్లో ఉండేటువంటి క్లాస్లో ఉండే స్టూడెంట్స్ అందరినీ మనం స్టూడెంట్ అంటాం. స్టూడెంట్ ఈజ్ ఏ కామన్ నేమ్, కానీ ఆ స్టూడెంట్ యొక్క నేమ్ని మనం ప్రాపర్ నౌన్ అని పిలుస్తూ ఉంటాము. సిటీ ఈజ్ ఏ కామన్ నౌన్. ఆ సిటీ యొక్క నేమ్ వరంగల్, దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నేమ్. స్టేట్, స్టేట్ ఈజ్ ఏ కామన్ నౌన్, అది కామన్ పేరు. ఆ స్టేట్ యొక్క పేరును మనం ఎప్పుడైతే చెప్తామో దట్ కమ్స్ అండర్ ప్రాపర్ నౌన్. చూసారు కదా, ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, బాయ్, బాయ్స్ అందరినీ మనం బాయ్ అని పిలుస్తాం, దట్ ఈస్ కాల్డ్ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ ఏంటి? ఈ బాయ్ యొక్క నేమ్ రవి, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ నేమ్ చెప్తామో దట్ కమ్స్ అండర్ ప్రాపర్ నౌన్. స్పెసిఫిక్ నేమ్ చెప్పకుండా జనరల్గా స్టూడెంట్, బాయ్, డాగ్, చైర్ ఇలా అన్నిటి పేర్లను మనం చెప్తున్నప్పుడు దాన్ని మనం కామన్గా పిలిచే నేమ్ కాబట్టి కామన్ నౌన్. దెన్ థర్డ్ వన్, we will discuss about collective noun. The name of a group of people, group of things or group of animals. For example, we see family. Family is a collective noun. ఫ్యామిలీలో చాలామంది ఉంటారు, వారందరినీ కలిపి మనం ఫ్యామిలీ అంటాం. ఫ్యామిలీ ఈజ్ ఏ నౌన్, సో ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. దెన్ స్టేడియంలో చాలామంది ప్రజలు ఉంటారు, క్రికెట్ చూడడానికి చాలామంది ప్రజలు వెళ్తారు, సో వాళ్ళని మనం ఏమంటాం? స్పెక్టేటర్స్ లేదా ఆడియన్స్. లేదా స్పెక్టేటర్స్ అంటారండి, స్పెక్టేటర్స్. ఒక దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నారు, వారిని మనం ఏమంటాం? క్రౌడ్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ కలెక్టివ్ నౌన్. చాలా మందిని కలిపి వారికి ఒక పేరును పెట్టినప్పుడు దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని పిలుస్తూ ఉంటాం.